తనువులు కలిసిన శుభవేళ పార్ట్ 8. ఉదయాన్నే లేవటం, సవితకు హెల్ప్ చేయటం, రెడీ అవ్వడం, స్కూల్‌కి వెళ్ళడం, అక్కడ స్కూల్‌లో పిల్లలతో పాటు టైం స్పెండ్ చేయటం. అసలు ఆమెకి టైమే తెలిసేది కాదు. పోయేటప్పుడు ఖచ్చితంగా సూర్య రెస్టారెంట్‌లో ఒక టీ తాగి వెళ్ళేది. అలాగే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా తాగి వచ్చేది. ఆమెని చూడగానే సూర్య తానే స్పెషల్‌గా తన చేతులతో ఆమెకి టీ చేసి ఇచ్చేవాడు. కానీ ఇద్దరి మధ్య మాటలు మాత్రం ఉండేవి కావు. ఆమె బిల్ పే చేసిన వెంటనే సూర్య ఆ అమౌంట్‌ని అక్కడున్న డొనేషన్ బాక్స్‌లో వేసేవాడు. ఒకసారి ఆమెనే వేయమనేవాడు. ఈ లోపల అమన్ చాలా క్లోజ్ అయిపోయాడు కావేరికి. ఒకరోజు సవితకి తన మదర్ హెల్త్ బాలేదని ఫోన్ రావటంతో ఆవిడ సడన్‌గా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటిలో కావేరి ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని నేరుగా విషయం కావేరికి చెప్పి కావేరిని తీసుకుని సూర్య దగ్గరికి వెళ్ళింది సవిత. ఇక కావేరిని బయట కూర్చోబెట్టి సూర్యకి వెళ్ళి విషయం మొత్తం చెప్పింది. నేనొచ్చేంత వరకు మీ ఇంట్లో ఉంటుంది అని. ఆ మాట విని సూర్య మొదట ఆశ్చర్యపోయినా ప్రాబ్లం లేదు అని చెప్పాడు. సవిత బయటకు వచ్చే విషయం కావేరికి చెప్పింది. గోవా కదా, టూరిస్టులు ఎక్కువగా బయట తిరిగే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. మీ అమ్మ నాన్న నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సే. వాళ్ళ కూతురు అంటే నాకు కూడా కూతురే. నీ విషయంలో నేను రిస్క్ తీసుకోలేను, ఒప్పుకో అని నచ్చచెప్పింది ఆవిడ. సూర్య అలాగే చూస్తూ ఉన్నాడు కావేరి వైపు, అసలు కన్ను ఆర్పకుండా. ఇక సూర్య వైపు చూస్తూ ఉన్న కావేరి తెలియకుండానే సరే అని తల ఊపింది. ఇక చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు సూర్య. ఆ రోజు సాయంత్రం కావేరి సూర్య వాళ్ళ ఇంటికి వచ్చింది. సవిత అక్కడ వదిలిపెట్టి తను వెళ్ళిపోయింది. తన తల్లి దగ్గరికి సూర్య కావేరిని రిసీవ్ చేసుకోవటానికి ఇల్లు చూపించాడు. కింద రెస్టారెంట్, పైన ఇల్లు ఉంది. ఇల్లు మొత్తం చాలా అందంగా ఉంది. కావేరికి చాలా బాగా నచ్చింది. ఎవరెవరు ఉంటారు ఇంట్లో అంటూ అడిగింది అతడి వైపు చూసి. నేను నా కొడుకు మాత్రమే ఉంటాము అని సూటిగా చూస్తూ చెప్పాడు. అక్కడున్న ఫోటోల వైపు చూస్తూ ఉన్న కావేరి తన చూపు ఒక ఫోటో దగ్గర ఆగిపోయింది. పెద్దగా ఫ్రేమ్ కట్టి ఉంది. సూర్య నవ్వుతూ ఆమె వెనకాల వచ్చి నిలబడ్డాడు. మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చేశారు అని అడిగింది కావేరి. అతడి వైపు అసలు చూడకుండా ఆ ఫోటో వైపు చూస్తూ, నాది హైదరాబాద్ అని నీకెవరు చెప్పారు అని అన్నాడు సూర్య. అలాగే ఆమె వైపు చూస్తూ సూటిగా. ఆ మాటకి వెంటనే తడబడింది కావేరి. అంటే అది సవిత అమ్మగారు చెప్పారు అంటూ అతడి వైపు అసలు చూడకుండా తన ఎదురుగా ఉన్న ఫోటో వైపు చూస్తూ చెప్పింది. ఒక క్షణం ఆమె వైపు చూసిన సూర్య, హైదరాబాద్లో చదువు అయిపోయిన తర్వాత మంచి జాబ్ వచ్చింది. అమ్మా నాన్న చాలా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. నాకు కూడా వద్దు అనడానికి రీజన్ దొరకలేదు. స్మిత చాలా మంచి అమ్మాయి. నా భార్య కొంచెం అమాయకురాలు కూడా. నాకు దూరపు బంధువు మరదలవుతుంది వరుసకు. చాలా హ్యాపీగా ఉండేది ఫ్యామిలీ. మాకొక బాబు పుట్టాడు. బాబుకి తలనీలాలు ఇచ్చి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. అమ్మ, నాన్న, స్మిత. నేను, బాబు మాత్రమే సేవ్ అయ్యాం. ఆ మాటకి కావేరి బాధగా చూసింది అతడి వైపు. అక్కడే ఉంటే ఒంటరిగా వాళ్ళ ఆలోచనలతో పిచ్చెక్కిపోతుందని ప్లేస్ మారుద్దాం అనుకుంటూ ఉండగా, ఇక్కడ నా ఫ్రెండ్ తన రెస్టారెంట్స్ బిజినెస్లో పార్ట్నర్ చేసుకున్నాడు. కానీ సడన్గా వాడికి వేరే ఆఫర్ ఉండడంతో పూర్తిగా నన్ను వదిలేసి వాడు వెళ్ళిపోయాడు. నేను దీనిని సొంతం చేసుకుని ఓన్గా నడుపుతూ ఉన్నాను. బేసిక్గా నాకు కాఫీ చేయటం అంటే చాలా ఇష్టం. నేను చేసే కాఫీని చాలా ఇష్టంగా చాలామంది తాగేవాళ్ళు. ఆ మాటకి కావేరి చిన్నగా నవ్వింది. మీ స్కూల్లో ఉన్నప్పుడు కూడా స్టడీ అవర్స్ ఉన్నప్పుడు స్పెషల్గా వాళ్ళ కోసం మా ఇంటి నుంచి నేను కాఫీ చేసుకుని తీసుకుని వచ్చేవాడిని. కానీ ఒక అమ్మాయి మాత్రం టీ తాగేది. తన కోసం మీరు స్పెషల్గా టీ చేసుకుని వచ్చేవారు అవునా అంది అతని వైపు చూస్తూ కావేరి. ఎస్, తన కోసం మాత్రమే చేసేవాడిని. అండ్ నీకో విషయం తెలుసా, మిగతా వాళ్ళకి ఇచ్చే కాఫీ మా అమ్మ చేసేది. కానీ తన కోసం ఇచ్చే టీ మాత్రం నేనే చేసేవాడిని. ఎందుకో తెలీదు. ఎగ్జామ్స్ వరకు ప్రతిరోజు అమ్మాయిని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించేది. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తల ఒక దారిన వెళ్ళిపోయారు. మాట్లాడలేదు. కేవలం మా మధ్య చూపులు మాత్రమే జరిగేవి అన్నాడు సూర్య ఆమె వైపు అలాగే చూస్తూ. ఒకసారి మాట్లాడాల్సింది మనసులో ఏమైందో తెలిసిపోయేది కదా, చెప్పింది కావేరి. నేను మాట్లాడకపోయినా తను మాట్లాడి ఉండొచ్చు కదా అన్నాడు సూర్య ఆమె వైపు అలాగే చూస్తూ. అయినా మగవాళ్ళు మీరే ధైర్యం చేయకపోతే
అమ్మాయి ఎలా ధైర్యం చేస్తుంది అంది అతడి కళ్ళలోకి చూస్తూ. హా, ధైర్యం చేసి అడిగితే ఒప్పుకుంటుందా నన్ను అన్నాడు సూర్య. ఏమో, నాకు మాత్రం ఏం తెలుస్తుంది అని చెప్పింది అతడి వైపు చూడకుండా. వెంటనే వెనక్కి తిరిగాడు. సూర్య మాత్రం ఆమెకి చాలా దగ్గరగా వచ్చి ఆమె చెవి దగ్గర థ్యాంక్ యూ అని చెప్పాడు. అలా చెప్పేటప్పుడు అతడి పెదవులు ఆమెకి తగిలాయి. ఇక వెంటనే అతడి వైపు తిరిగి ప్రాసెస్లో ఒక్కసారిగా దగ్గరయ్యింది. కంగారుగా దూరం జరిగిపోయింది సారీ అంటూ. సూర్య మాత్రం చిన్నగా నవ్వి థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు. ఎందుకో అన్నట్టు చూసింది కావేరి. స్కూల్లో అమన్ కింద పడితే తనని జాగ్రత్తగా సేవ్ చేసి కట్టు కట్టినందుకు. అది గుర్తుకు రాగానే కావేరి చిన్నగా నవ్వి అమన్ చెప్పాడా అని అంది అతని వైపు చూస్తూ. "ఉమ్, అదే రోజు చిరిగిన నీ చీర చెప్పింది. రెస్టారెంట్లో ఉన్నప్పుడు నీ కొంగు దగ్గర చిరిగి ఉండటం గమనించాను. అర్థం కాలేదు. అదే కలర్ శారీతో సాయంత్రం అమ్మని ఇంటికి వచ్చి జరిగింది చెప్పాడు. దాంతో పెద్దగా కష్టపడకుండానే ఏం జరిగిందో అన్నది అర్థమయ్యింది. ఇక ఆ తర్వాత ఇద్దరికీ మాటలు లేనట్టు కొన్ని నిమిషాలు మౌనంగా ఉన్నారు. ఆమె వెళ్తుంటే సూర్య వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ. ఇది దేనికి అంది అతడి వైపు చూస్తూ. నా చిన్ననాటి ఫ్రెండ్గా మళ్ళీ నా దగ్గరికి వచ్చినందుకు అంటూ ఆమె వైపు చూస్తూ అన్నాడు. ఆ మాటకి కావేరి అలాగే షాక్ అయ్యి చూస్తుంది అతడి వైపు. ఎలా కనుక్కున్నామంటూ ఆమెకు చాలా సంతోషంగా అనిపించింది తను చెప్పకముందే. తన్ని కనుక్కున్నందుకు, పోల్చుకున్నందుకు. అతడి వైపు సంతోషంగా చూస్తూ ఉంది కావేరి. సూర్య మాత్రం అడుగు ముందుకు వేస్తూ ఆమె దగ్గరకు వచ్చి తన చేతులను పట్టుకున్నాడు. చిన్నగా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది. తన లైఫ్లో మొదటి మగవాడి స్పర్శ, అందులోని తనకి ఇష్టమైన వాడి స్పర్శ ఎందుకో లోపల ఏదో తెలియని ఫీలింగ్ మొదలవుతుంది. ప్రాణంగా ప్రేమించిన వాడి స్పర్శ. కానీ వెంటనే స్పృహలోకి వచ్చి అతని నుంచి చేతులు తీసుకుని చూసింది. కానీ సూర్య మాత్రం అస్సలు వదలలేదు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. మళ్ళీ సారీ అని చెప్పాడు. ఎందుకు అన్నట్టు చూసింది. నాకు తెలియకుండానే నా వల్ల జరిగిన పొరపాటుకు. నువ్వు స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా గుర్తుకొచ్చేదానివి. అసలు స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ కుదిరేది కాదు. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియక, ఎలా వెతకాలో తెలియక, మళ్ళీ పేరెంట్స్ ముందర అనవసరంగా వాళ్ళు బాధపడతారని, మళ్ళీ కాన్సన్ట్రేషన్ మొత్తం స్టడీ పైన పెట్టడానికి చాలా కష్టపడ్డాను అని అన్నాడు సూర్య ఆమె వైపు చూస్తూ. మళ్ళీ కొనసాగిస్తూ, ఇష్టంగా చదువుతూ ఉండటం వలన నీ ఆలోచనలు క్రమంగా నాకు దూరం అయ్యాయి. నాకు పెళ్లి రిసెప్షన్ అప్పుడు తెలిసింది నీ విషయం. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. నా పెళ్ళి అయిపోయింది. మన ఇద్దరి కామన్ ఫ్రెండ్ లేక రిసెప్షన్కి వచ్చినప్పుడు నువ్వు కావేరిని చేసుకుంటావు అనుకున్నాను. నీ మీద అంత పిచ్చి పెంచుకుంది. కానీ ఎలా అని అనుకోలేదు అని చెప్పింది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ మాట వినగానే షాక్ అయ్యాను. తనని స్టేజ్ చేసి అడిగితే నీ గురించి మొత్తం తెలిసింది. మనసులో సారీ చెప్పుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాను. తర్వాత బాబు పుట్టడం, యాక్సిడెంట్, అక్కడ ఉండలేకపోవటం, ఇక్కడికి రావడం అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి. ఆ మాటకు కావేరి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయింది. సారీ అని చెప్పి ఇబ్బంది పెట్టానా అని అన్నాడు సూర్య. పర్వాలేదు అని చెప్పింది కావేరి. అన్నీ నేనే చెప్తున్నా, నీ గురించి ఏమీ చెప్పట్లేదు అన్నాడు సూర్య ఆమె వైపు అలాగే చూస్తూ. నిన్ను చూడగానే నేను పోల్చుకున్నాను. కానీ సవిత ఆంటీ చెల్లెలు కూతురు అంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. అసలు ఏం జరిగింది? నీ ఐడెంటిటీ మార్చి ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటే అనుమానంగా అడిగాడు సూర్య. అతడు అలా అడగగానే కావేరికి ఒక క్షణం భయం వేసింది. ఇక అడిగింది సూర్య కాబట్టి జరిగింది మొత్తం కూడా చెప్పేసింది. అదంతా తెలుసుకున్న సూర్యకి చాలా కోపం వచ్చింది. ఇక తర్వాత రోజు నుంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లా ఉన్నారు. కావేరికి సూర్య అంటే ఇష్టం, సూర్యకి కావేరి అంటే ఇష్టం. ఇంకా అది తెలుసుకున్న సూర్య పెళ్లి ప్రపోజల్ ఒకసారి కావేరికి పెట్టాడు. తను కూడా ఓకే అని చెప్పింది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కావేరి ఒక అమ్మాయి పుట్టింది. తర్వాత మంచి ఫ్యామిలీ హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు. అమన్ అందరికీ తన గే అని తెలిసిపోవడం వలన తను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సో కాబట్టి ఈ కథ ఇక్కడితో సుఖాంతం. కావేరి మంచి జీవితాన్ని హ్యాపీగా గడుపుతుంది. రేపు కొత్త స్టోరీ స్టార్ట్ అవుతుంది. అది కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.